మనం లీడర్ అనే ఒక వ్యక్తిని చెప్పినప్పుడు అటల్జీ వాజ్ ద గ్రేటెస్ట్ లీడర్ అండి. నేను ఉన్నాను మీరు రండి అనే వాళ్ళు చాలా ఇది ఉండండి. ఇప్పుడు మీరు కంట్రీలో ప్రైమ్ మినిస్టర్ అండి, ఒక స్టేట్లో సీఎంస్ అలా అయిపోయినాయండి. చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ గారు వచ్చండి, నేను ఉన్నాను రండి అన్నాడు. రాజకీయాలు ఉన్నాయండి, రాజకీయ వ్యతిరేకత, ఆ కొట్లాట్లు చేసిన డోంట్ క్లబ్ పొలిటికల్, సోషియో ఎకనమిక్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ ఆర్ 4 డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఇండస్ట్రియలైజేషన్ ఆల్వేస్ గ్రూ పోస్ట్ 2004 2004 అయినాక ఇండస్ట్రియలైజేషన్ ఇండియాని ఊపేసిందండి. దాంట్లో ప్రతి ఒక్కడు అవకాశం ఇచ్చారు. ఎవడో ఒకటి ఇద్దరు వైయక్తికంగా వ్యక్తిత్వానికి వ్యతిరేకత ఉండిందే కానీ వ్యాపారానికి వ్యతిరేకత ఏ సీఎం లేదు, ఏ కంట్రీ లేదు, ఏ పార్టీనూ లేదు. ఆ రోజు ఎవరు ఉన్నాడు, ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎవడు క్యాప్టెన్ ఉంటాడు వాడు తీసుకొచ్చా, కానీ ఆ టీం బిల్డ్ చేసిన వాళ్ళు ఉండింది. పివి నరసింహ గారు ఒక పాలసీ చేంజ్ చేశారు. ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారు, అదైనా ఉన్నది. ప్రతి ఒక్క సీఎం కనిపించింది ఓపెన్. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. సో ఎవ్రీబడి ఓపెన్ అండి. మీరు యూఆర్ ఏ పొలిటికల్, మీరు పొలిటికల్ పీపుల్ని చూస్తారు, వ్యాపారస్థ. ఇప్పుడు నేను ఒక బిజినెస్ మ్యాన్గా మాట్లాడాలంటే ఏ వాడు ఓపెన్ చేశాడండి. ఈయనే ఓపెన్ చేశాడని కాదు, ఈయన ఓపెన్ చేశాడు, నేను ఇంకా కొంచెం పెద్దగా గేట్ ఓపెన్ చేస్తాను వాడు